Hi guys, in this video we are going to learn 5 interesting phrases that we use in our daily lives. Okay, so let's begin our video. I'm your Bharti teacher. Like the video and start watching the video and don't miss the video till end. Okay. First phrase, I am used to plus verb ing. Meaning something feels normal or comfortable now. అంటే మనకు ఏదైనా ఇప్పుడు చాలా కామన్గా అనిపిస్తుంది, అదే కదా ఏముంది అన్నట్టు అనిపిస్తుంది అని అనిపిస్తే దాంతోపాటు మనము ఈ ఫ్రేజ్ని యూజ్ చేయాలి. ముందు మీకు అలవాటు అయినా కాకపోయినా ఇప్పుడు మీకు అది నార్మల్గా అలవాటు అయిపోయినట్టు అనిపిస్తే యూ షుడ్ యూజ్ దిస్ ఫ్రేమ్. ఓకే, ఎగ్జాంపుల్స్. ఐఎమ్ యూస్ టు ద కోల్డ్ మార్నింగ్స్ నౌ. ముందు నాకు చలి పడకపోయేది, బట్ నౌ ఐఎమ్ యూస్ టు ద కోల్డ్ మార్నింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఐఎమ్ యూస్ టు వర్కింగ్ లేట్ దీస్ డేస్. నేను ఈ మధ్య చాలా లేట్ అయ్యేంత వరకు కూడా పని చేస్తూ ఉన్నాను, అలవాటు అయిపోయింది అనేసి అర్థం. ఓకే, అంటే రాత్రిళ్ళు 11-12 వరకు కూడా నేను వర్క్ చేస్తూ ఉన్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. ఐఎమ్ యూస్ టు హ్యాండ్లింగ్ థింగ్స్ ఆన్ మై ఓన్. ఇప్పుడు నా పనులను నేను హ్యాండిల్ చేయడము నేర్చుకున్నాను, అలవాటు అయిపోయింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. ఐఎమ్ యూస్ టు ఢిల్లీ పొల్యూషన్ నౌ. నాకు ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ అలవాటు అయిపోయింది అని అర్థం. ఓకే, రైట్ వన్ సెంటెన్స్ అబౌట్ సంథింగ్ యు ఆర్ యూస్ టు నౌ. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్ ఐ టెండ్ టు ప్లస్ V1 మీన్స్ ద హ్యాబిట్ ఆర్ టెండెన్సీ యూ డూ యూజువలీ. మీరు యూజువల్గా ప్రతిరోజు ప్రతిసారి ఏం చేస్తూ ఉంటారో అది చెప్పడానికి మనము ఐ టెండ్ టు ప్లస్ V1 ని యూజ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్. ఐ టెండ్ టు స్పీక్ ఫాస్ట్ వెన్ ఐ ఆమ్ నర్వస్. నాకు భయం వేసినప్పుడు నేను టకటక మాట్లాడేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ వన్. ఐ టెండ్ టు డిలే థింగ్స్ అంటిల్ ద లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను పనులని ఆలస్యంగా చేస్తూ ఉంటాను, మళ్ళీ చేద్దాంలే అన్నట్టు చేస్తూ ఉంటాను అని అర్థం. ఓకే, ఐ టెండ్ టు స్టే క్వైట్ ఇన్ ఫ్యూ ప్లేసెస్. నేను కొన్ని ప్లేస్లలో, అంటే ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ పెద్దవాళ్ళ ముందు కానీ నేను సైలెంట్గా ఉంటాను అని అర్థం. ఓకే, ఐ టెండ్ టు గెట్ యాంగ్రీ వెన్ సమ్వన్ షౌట్స్ ఎట్ మీ. నా మీద ఎవరైనా అరిస్తే నాకు కోపం వచ్చేస్తుంది అని అర్థం. ఓకే, నౌ రైట్ వన్ సెంటెన్స్ యూజింగ్ ఐ టెండ్ టు అబౌట్ యువర్ సెల్ఫ్. Okay, next one. It makes sense means something which feels logical or reasonable. ఏదైనా నిజమే కదా అని అనిపిస్తే మనము ఈ ఫ్రేజ్ ని యూజ్ చేయాలి. ఓకే, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ఇట్ మేక్స్ సెన్స్ దట్ షీ నీడ్ అ బ్రేక్. తనకు విశ్రాంతి అవసరమని అర్థమవుతూ ఉంది. ఓకే, ఇట్ మేక్స్ సెన్స్ హీ చోస్ దట్ గర్ల్. అతనికి ఆమె నచ్చింది అనేసి అర్థమవుతూ ఉంది కదా. నెక్స్ట్ వన్. ఇట్ మేక్స్ సెన్స్ కన్సిస్టెన్సీ బ్రింగ్స్ రిజల్ట్స్. కన్సిస్టెంట్ గా ఉంటేనే రిజల్ట్స్ వస్తాయని అర్థమవుతుంది కదా అని అర్థం. ఓకే, ఇట్ మేక్స్ సెన్స్ హీ గాట్ యాంగ్రీ. అతనికి కోపం ఎందుకు వచ్చిందో అర్థమవుతూ ఉంది కదా అని అర్థం. ఓకే, నౌ యూ రైట్ ఎ సెంటెన్స్ బిగినింగ్ విత్ ఇట్ మేక్స్ సెన్స్. Okay, I ended up plus V-ing, meaning the final result was completely different from what we have planned. మనం ఏది ప్లాన్ చేసామో, ఏది అనుకున్నామో అది జరగలేదు, దానికి ఆపోజిట్ గా వేరే ఏదో జరిగింది అని చెప్పేటప్పుడు ఈ ఫ్రేజ్ ని యూజ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్. ఐ స్టడీడ్ బీటెక్ బట్ ఎండెడ్ అప్ డూయింగ్ అ బిజినెస్. నేను బీటెక్ చదివాను కానీ ఫైనల్ గా నేను బిజినెస్ చేస్తున్నాను అని అర్థం. ఐ ఎండెడ్ అప్ క్యాన్సిలింగ్ ద మీటింగ్. నేను ఫైనల్ గా మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అని అర్థం. ఐ ఎండెడ్ అప్ స్టేయింగ్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్. నేను ఊహించిన దానికన్నా ఎక్కువసేపు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది అని అర్థం. ఐ టుక్ ద రాంగ్ టర్న్ అండ్ ఎండెడ్ అప్ ఇన్ ద రాంగ్ కాలనీ. నేను ఒక రాంగ్ టర్న్ తీసుకున్నాను అండ్ ఫైనలీ వేరే కాలనీలోకి వెళ్ళిపోయాను అని అర్థం. ఓకే, నౌ యూ రైట్ అ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ ఎండెడ్ అప్ అండ్ లాస్ట్ ఫ్రేజ్ ఇట్స్ నాట్ వర్త్ ప్లస్ V-ing మీనింగ్ ఇట్స్ నాట్ బెనిఫిషియల్ ఆర్ యూస్ఫుల్. అది ఏం అవసరం లేదు లేదా
దేనికి పనికి రాలేదు, అసలు ఏం బెనిఫిషియల్ కాదు, వేస్ట్ అని చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ వర్త్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. మొత్తము నువ్వు వివరించడము వేస్ట్, శుద్ధ వేస్ట్ అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్స్ వర్త్ వాచింగ్ భారతీ టీచర్ వీడియోస్. భారతీ టీచర్ వీడియోలు చూడడము చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని అర్థం. ఇట్స్ నాట్ వర్త్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్. నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం శుద్ధ దండగా, వేస్ట్, అలా కంపేర్ చేసుకోకు అని అర్థం. ఇట్స్ నాట్ వర్త్ రషింగ్ ఫర్ మ్యారేజ్. పెళ్లి కోసం అంతగా హడావుడి చేయడము అస్సలు శుద్ధ దండగా అని అర్థం. మీరు గాబరపడి నాకు పెళ్లి చేయి అనేసి పెళ్లి చేసుకున్నాక దాన్ని రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి కదా. అలా ఇంపార్టెంట్ విషయాలలో మీరు గాబరపడి అంటే తొందరపాటుతో ఏది నిర్ణయాలు తీసుకోవద్దు అని అర్థం. Now write one sentence using it's not worth. Okay? If you like this video, like, share and subscribe guys.